కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వం గాని మన ఆర్థిక వ్యవస్థలో అతి ముఖ్యమైన అంశం యువత. అటువంటి యువతకి 18 సంవత్సరాలు నిండిన వెంటనే అన్ని హక్కుల్లో ముఖ్యమైన భాగం ఓటు హక్కు అధ్యక్ష. మన ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు ఉన్న ప్రాముఖ్యత ఇంకా దేనికి మరి లేదని అధ్యక్ష. ఈ సందర్భంగా మనం గుర్తు చేస్తుంది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం సాధారణ ఎన్నికలన్నిటికీ కూడా 18 సంవత్సరాలు పూర్తయిన యువతందరికీ కూడా ఓటు హక్కు కల్పించడానికి నమోదు చేసుకోవడానికి సంవత్సరం పొడుగునా నమోదు చేసుకున్న జనవరి 1న అది పబ్లిష్ అయ్యేది అధ్యక్ష. ఇప్పుడు ఈ సవరణ బిల్లు ద్వారా మనం సంవత్సరంలో 4 సార్లు ప్రచురణ చేస్తారు అధ్యక్ష. అది జనవరి 1, దాంతో పాటు ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1 ఈ 4 తేదీల్లో కూడా మనకి ఓటు హక్కు ప్రచురణ ద్వారా సంవత్సరంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా గానీ మనకి 18 సంవత్సరాలు పూర్తయిన యువతకి ఓటేసుకునే అవకాశం కలుగుతుంది అధ్యక్ష. దీనివల్ల యువతలో ఓటింగ్ శాతం పెరిగి వారి నిర్ణయాత్మక నిర్ణయాలు మనకి ఉపయోగపడతాయి అధ్యక్ష. అంతేకాదు 17 సంవత్సరాలు నిండిన తరువాత కూడా అప్లై చేసుకోవడానికి యాక్ట్ లో అవకాశం ఉంది అధ్యక్ష. 17 సంవత్సరాలు నిండిన తర్వాత అప్లై చేసుకుంటే వాళ్ళకి 18వ సంవత్సరం ఏ రోజు పూర్తి అవుతుందో అప్పుడు డేట్ ప్రకారం ఏప్రిల్ గానీ జనవరిని గానీ వారు డిక్లేర్ చేస్తారు అధ్యక్ష. దీనివల్ల ఏంటంటే యువత ఎక్కడా కూడా దేశంలో ఎక్కడున్నా ఏ ఉద్యోగంలో ఉన్నా ఏ వ్యాపారంలో ఉన్నా సమయానికి వారి ఓటు హక్కుని వాళ్ళు పొందే అవకాశం కలుగుతుంది అధ్యక్ష.